పెద్దవి సొల్యూషన్స్ కోర్స్ పాకిస్తాన్లో ఏం చేస్తారు అనేటిది అది కూడా సెకండరీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పండి, ఫస్ట్ కరెంట్లీ ఆ రీజన్ని వీళ్ళు ఫోర్టిఫై చేయాలి. సో ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్లో నాకు చెప్పినట్టుగా జూన్ నుంచి నిజానికి చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. ఈవెన్ చెప్పాలంటే ఎన్ఎస్జీని కూడా అక్కడే డిప్లాయ్ చేశారు. ఎన్ఎస్జీ వాళ్ళని సెక్యూరిటీ దాని నుంచి వాళ్ళు తీసేసి అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇదే టైంలో ఒక డెవలప్మెంట్ ఏమొచ్చిందంటే సార్, డెవలప్మెంట్ అనే కంటే కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్, ఇటీవల సిఆర్పిఎఫ్ రైజింగ్ డే అయింది. అక్కడ సిఆర్పిఎఫ్ డీజీ ఏమన్నారు అంటే కోబ్రా కమాండోస్ బెటాలియన్ ఏదైతే ఉందో ఆ బెటాలియన్ని జమ్మూ రీజన్కి తరలించబోతున్నామని. అంటే మామూలుగా జమ్మూ రీజన్కి తరలించడానికి అక్కడ టోపోగ్రఫీ కోబ్రాకి అయితే బాగా అలవాటు అవుతుందన్నా సార్, ఎందుకంటే అది ఫారెస్ట్ రీజన్ అంటారు, వీళ్ళు కూడా ప్రైమరీలీ అంతా ఉండేది ఫారెస్ట్లోనే. సో అందుకని అనుకోవచ్చా సార్, దీన్ని మీరు ఎలా చూస్తారు ఈ డెవలప్మెంట్ని? మనకు ప్రతి ఆర్మ్డ్ ఫోర్స్కి కూడా ఒక స్పెషలైజ్డ్ యూనిట్ ఉంటుంది. కరెక్ట్. చాలా ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. కట్టింగ్ ఎడ్జ్ కెపాసిటీ ఉన్నటువంటి కొన్ని సెగ్మెంట్స్ తయారు చేస్తాం మనం. ఓకే. సిఆర్పిఎఫ్ ఉన్నది కోబ్రా అని వాళ్ళు పిలుస్తారు. అలాగే మనకు నేవీ సీల్స్ చూసాం మనం, దాన్ని మనం మార్కోస్ అంటాం వాళ్ళను. అలాగే ఇతరత్ర మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క దళానికి చెందినటువంటి ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్. దీనికి సంబంధించింది కోబ్రా. ఓకే. కోబ్రా ఇంతవరకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం LWE అంటారు, దానికి వాడుకున్నాం. అంటే నక్సల్, యాంటీ నక్సల్ ఆపరేషన్స్కి వాడుకున్నాం. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వీళ్ళని వాడుకున్నాం. సో వీళ్లకు ట్రైనింగ్ నైపుణ్యం అంతా ఎలా ఉందంటే, వీళ్ళకు అడవులలో వెళ్ళి ఎలా యుద్ధం చేయాలి, అడవులలో టెరెన్ ఎలా ఉంటుంది, గుహలు ఎలా ఉంటాయి, ఎక్కడ దాచిపెట్టుకుంటారు వీళ్ళు, ఎటువంటి మార్గాలను వీళ్ళు సీల్ చేయగలరు, ఒకవేళ ఇక్కడ మనం టార్గెట్ చేసామంటే ఏ మార్గాల్లో వాళ్ళు తప్పించుకోగలరు, ఈ యొక్క నాలెడ్జ్ వీళ్ళకి చాలా అద్భుతమైన నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉంది. ఈ రోజు మనం జమ్మూ కాశ్మీర్లో చూస్తున్నటువంటిది ఒక ఫారెస్ట్ వార్ఫేర్ చూస్తున్నాం మనం. అంటే జమ్మూ రీజనే కాదు, ఇప్పుడు కాశ్మీర్, ఇప్పుడు పహల్గామ్ కూడా అక్కడికే వెళ్ళారు మనం. ఓకే. గతంలో గుల్మర్గ్ కూడా దానికి ఒక స్పెషల్ టార్గెట్ అవ్వడం. ఇవన్నీ కూడా అడవుల దారిలో ఉన్న వాళ్ళు వాడుకొని వాళ్ళు వెళ్ళడం అనేది చూస్తున్నాం. పీర్ పంజల్ మౌంటైన్కి ఈవల వైపు జమ్మూ ఉంటుంది, ఆవల వైపు కాశ్మీర్ వ్యాలీ ఉంటుంది. సో వీళ్ళు ఆ కొండని అక్కడ ఉన్నటువంటి అడవులని వాడుకొని వెళ్తున్నారు. కాబట్టి ఆర్మీనో లేకపోతే మామూలుగా ఉన్నటువంటి పోలీసో వాళ్ళకి అంత కెపాసిటీ ఉండదు అక్కడ. అంటే దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దట్ యాక్చువల్లీ. ప్లస్ వాళ్ళు బయటికి దిగి వస్తేనో లేదా వాళ్ళు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళు కార్డన్ పెట్టి వాళ్ళని అటాక్ చేయొచ్చేమో, కానీ అడవులలోకి వెళ్ళి వీళ్ళని టార్గెట్ చేయాలంటే చాలా ఎక్స్పర్టీస్ కావాలి, దానికి ట్రైనింగ్ కావాలి. గతంలో మనం పూంచ్లో చూసాం, ఒక సంవత్సరం క్రితం మనం చూసాం. పూంచ్లో వీళ్ళు వెళ్ళి అడవుల్లో వీళ్ళు దట్టమైనటువంటి కీంకారణ్యాల్లో వాళ్ళు దాచిపెట్టుకుంటే వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మనం అష్టకష్టాలు పడ్డాం. ఇన్ఫ్యాక్ట్ అసిమెట్రికల్గా మన వాళ్ళు చనిపోయారు. ఒక టెర్రరిస్ట్ని చంపడానికి మన వాళ్ళు ఆల్మోస్ట్ 10-15 మంది చనిపోయారు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంటే కనుక టెరెన్ వాళ్ళ అడ్వాంటేజ్లో ఉంటుంది. వాళ్ళకి సెన్సర్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడో కెమెరాస్ పెట్టుకుంటారు, మనకు తెలియని కూడా తెలియదు, ఎలక్ట్రానిక్ సెన్సర్స్ పెడతాడు, మనం క్రాస్ అయ్యామంటే వాడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాడు ఉన్నటువంటి పొజిషన్లో వాంటేజ్ పొజిషన్లో చూసి స్నైపర్స్ కొట్టి చంపచ్చు మనల్ని. ఇవన్నీ ఉంటాయి. వాటిని కౌంటర్ చేయాలంటే కనుక మనకు కావాల్సింది కోబ్రా టీం లాంటిది మనకు కావాలి. కోబ్రా టీం, అందుకనే మనం స్పెషల్గా దీన్ని ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఈరోజు కాశ్మీర్లో డిప్లాయ్ చేయబోతున్నాం. దీర్ఘకాలీనమైనటువంటి ఒక సొల్యూషన్ కోసం మనం చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఈ నిర్ణయం అన్నది ఈ పుల్వామా దాడి కంటే ముందరే నిర్ణయం జరిగింది. అంటే గతంలో మనకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కూడా అటువంటి స్పెషల్ ఫోర్స్ కావాలి అని నిర్ణయం చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం మనం. అండ్ మోర్ ఓవర్ చెప్పాలి అంటే కనుక ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా చాలా డిక్లైన్లోకి వచ్చిందని చెప్పి కూడా హోమ్ మినిస్ట్రీ డేటా కూడా ఇస్తూ వచ్చింది. కరెక్ట్. అమిత్ షా గారు రాబోయే 2 సంవత్సరాల్లో కంప్లీట్గా 100% ఎలిమినేట్ చేస్తామని కూడా ఆయన చెప్పారు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు కాశ్మీర్లో డిప్లాయ్ చేయడం అన్నది ఆ దృష్ట్యా మనం చూడబోతున్నాం. పహల్గామ్ అటాక్ అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం అది. కానీ బట్ అల్టిమేట్గా మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో మనం చూడడం మొదలు పెట్టామంటే ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని మనం ఇంకా కూడా ఈ టెర్రరిస్ట్ యొక్క కెపాసిటీ తగ్గించే దిశగా కోబ్రాని డిప్లాయ్ చేయబోతున్నాం. అలాగే సిఆర్పిఎఫ్లో మనకు క్విక్ యాక్షన్ టీమ్ అని ఒకటి ఉంటుంది. క్విక్ యాక్షన్ టీమ్ అన్నది అది అడవులలో యుద్ధం చేసేటువంటి కెపాసిటీ కాదు. వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా అర్బన్ వార్ఫేర్. ఇండ్ల మధ్యలో, వీధులలో, హై రైజ్ బిల్డింగ్స్లో మధ్యలో, ట్రాఫిక్లో ఎలా హ్యాండిల్ చేయాలన్నది ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. అంటే ప్రిసైజ్లీ వ్యాలీ అనుకోవచ్చా సార్? వ్యాలీ కోసం అని అంటే వ్యాలీ అని కాదు, ఎక్కడ ఊరు అర్బన్ వార్ఫేర్. శ్రీనగర్లో దాడి జరిగింది, శ్రీనగర్లో వాళ్ళు వెళ్ళి యాక్షన్ చేయగలరు. ఈ దారులు ఎలా ఉన్నాయి, వీళ్ళు గోడల నుంచి ఎలా దుంకి వెళ్ళగలరు, ఇటువంటిది మొత్తం. పట్టణంలో ఏమైనా అటాక్ జరిగితే దాన్ని ఎలా చేయాలన్నది క్విక్ యాక్షన్ టీం. అడవుల్లో ఏం జరుగుతుందని చేయడానికి కోబ్రా టీం. కాబట్టి ఇలా 2 డివిజన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వీళ్ళిద్దరిని కూడా కాశ్మీర్లో డిప్లాయ్ చేయబోతున్నారు వాళ్ళు.
సో అందుకని లాంగ్ టర్మ్ దీర్ఘకాలీనంగా ఆలోచన చేస్తుంది భారత ప్రభుత్వం. ఇవి కూడా డిప్లాయ్ అయిన తర్వాత చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు, ఎందుకంటే అక్కడ దట్టమైనటువంటి కింకారణ్యాలు ఉన్నాయి, మన లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా అడవుల మధ్యలోంచి వెళ్తుంది, వాగులు ఉంటాయి, అక్కడ చెరువులు ఉంటాయి, అక్కడంతా చెరువుల మీద మనం ఫెన్సింగ్ వేయలేం కదా, వాగుల మీద ఫెన్సింగ్ వేయలేం కదా, దాంట్లో నుంచి వస్తారు వీళ్ళు. అక్కడ కొండలు ఎలా ఉంటాయంటే చాలా ఎత్తైన పర్వతాల పైన ఉంటాం మనం, ఎక్కడో కింద వాళ్ళు ఉంటారు, కాబట్టి వాటి నుంచి ఈజీగా సునాయాసంగా వాళ్ళు రావచ్చు. 100% గ్రిడ్ ఎవరు పెట్టలేరు, కానీ వెనక దాటి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా సెకండ్, థర్డ్, ఫోర్త్ లేయర్లో వాళ్ళు ఎలా పట్టుకోవాలన్నటువంటి వాటి మీద ఫోకస్ పెడుతున్నాం మనము. ఒకసారి స్పెషల్ ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఇగో ఇట్లాంటి కోబ్రా లాంటి వాళ్ళని మనం వాడుకోవాలి. గతంలో కోబ్రా కాశ్మీర్లోకి వెళ్ళారు వాళ్ళు, డిప్లాయ్ చేయడానికి యాక్షన్కి కాదు, కొంత ట్రైనింగ్ కోసం దానికోసం దీనికోసం వెళ్ళారు వాళ్ళు. కానీ ఇప్పుడు స్పెషలైజ్డ్గా వాళ్ళని డెడికేటెడ్గా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతాల్లో ఈ టెర్రరిస్ట్ మూకల్ని ఏరియా వేయడానికి కోసం అని చెప్పి స్పెషల్గా ఒక మొత్తం టీమ్నే తయారు చేస్తున్నారు. అందుకని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా లాంగ్ టర్మ్ దృష్ట్యా వాళ్ళు ఆలోచన చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. రైట్ సార్.